ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నత నామమున మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక ఆధ్యాత్మిక వర్తమానమును మీకు అందించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నా వాక్య ధ్యానములో, నా పర్సనల్ ప్రేయర్లో ప్రేరేపించారు. ఆ ప్రేరేపించబడిన వాక్య భాగమును నేను చదివి వాక్యపు వివరణలోనికి వెళ్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము మనందరికీ బాగా సుపరిచయమైనటువంటి వాక్య భాగమే. కానీ అందులో నుంచి ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకేలాగు చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడువైన నా ప్రియ దేవా, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. చదవబడిన వాక్య భాగములో నుండి మాతో మాట్లాడండి. మీ అమూల్యమైన పరలోకపు స్వరమును మాకు వినిపింపచేయండి. మీ మాటల మాధుర్యమును మేము అనుభవించటానికి, అనుసరించటానికి కృప చూపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నా యొక్క యూట్యూబ్ ఛానల్లో అనేకమైన వర్తమానాలు సీరియల్స్గా, సబ్జెక్ట్ వైజ్గా చెప్పినటువంటి వర్తమానాలు అనేకమైనవి ఉంటాయి. రెగ్యులర్గా నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన వారు ప్లేలిస్ట్లోనికి వెళ్తే అన్ని కోణాల్లో చెప్పబడిన వాక్య భాగము ఉంటుంది. ఈ దినమందు కోడి నుండి కొన్ని పాఠాలను మనము నేర్చుకుందాము. ఈ యొక్క వర్తమానము నేను వివరించటానికి మునిపే మీకొక విషయాన్ని తెలియజేస్తాను. నేను ఇదివరకు దేవుడు సృష్టించిన ప్రతి జంతువులో నుండి, పక్షులలో నుండి, పురుగులలో నుండి కూడా, చేపలలో నుండి, నీటి నుండి కలిగి చేసినటువంటి వాటి నుండి కూడా దేవుడు కొన్ని మనకు పాఠాలను నేర్పిస్తూ ఉన్నాడు అనే అంశాన్ని నా హృదయములో పెట్టుకొని కొన్ని జంతువులను గూర్చి వాక్యమును వివరించారు. ఉదాహరణకు, చీమలు చిన్నవే జ్ఞానము గలవి, వేసవ కాలమందు ఆహారమును సమకూర్చుకొనును అని ఉంటే, ఆ చీమలను గూర్చి ధ్యానించి అందులో ఆధ్యాత్మిక పాఠాన్ని చెప్పారు. బల్లిని గూర్చి ధ్యానించి ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని చెప్పారు. మిడతలను గూర్చి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు, గొర్రెను గూర్చి, సింహమును గూర్చి, చేపలను గూర్చి, పక్షులను గూర్చి, పక్షులలో కాకులను గూర్చి, కొంగలను గూర్చి, ఇలాగూ కొన్ని పక్షులను గూర్చి, జంతువులను గూర్చి, పురుగులను గూర్చి కూడా నేను వాక్యాన్ని చెప్పాను. అయితే ఈనాడు క్రైస్తవ సమాజంలో కొంతమంది వాక్యము పట్ల అవగాహన లేని దుర్మార్గులు ఉన్నారు. వాక్యం పట్ల అవగాహన పెంచుకుందామనే ఆలోచన లేని అజ్ఞానపు క్రైస్తవులు ఉన్నారు. వారికి ఎంతసేపటికి స్టేజ్ మీద పెద్ద పెద్ద కేకలేస్తే అదే గొప్ప ప్రసంగం అనుకునేవారు. లేదా హిస్టరీలో నుంచి ఒక సంఘటనను అద్భుతంగా చెబితే గొప్పగా వాక్యం చెప్పాడు అనుకునేటువంటి మూర్ఖపు క్రైస్తవ సమాజం ఉన్నది. అలాంటి వ్యక్తులలో ఒక వ్యక్తి నా యూట్యూబ్ ఛానల్స్కు పదే పదే కామెంట్లు పెట్టాడు. బల్లిని గూర్చి ప్రసంగాలు చేయడం ఏంటి, చీమలను గూర్చి ప్రసంగాలు చేయటం ఏంటి, పామును గూర్చి ప్రసంగం చేయటం ఏంటి, ఇలాగా కామెంట్ చేసి నా యూట్యూబ్ థంబ్నైల్స్ని స్క్రీన్ షాట్లు తీసి ఫేస్బుక్లో కూడా పెట్టి దాని మీద కామెంట్స్ రాశారు. ఆ వ్యక్తికి
నేను ఫోన్ చేయలేదు కానీ నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఎందుకన్నా ఆ దైవసేవకుని గురించి ఇలా పెట్టో, ఎప్పుడు విమర్శగా ఎవరిని గురించి కూడా చెప్పలేదు. ఆయన వాక్యాన్ని వివరించేటప్పుడు వాక్యముల విషయంలో ఎవరైనా పొరపాటు చేస్తే ఖండించడం తప్ప ఒక సేవకుని పేరు పెట్టి ఎప్పుడు కూడా ఎవరిని ఖండించలేదు. మరి మీరెందుకు ఆయనను గురించి అలా పెడుతున్నారని అడిగితే, అవి కూడా ఒక ప్రసంగాలేని బ్రదర్, వాక్యం పట్ల అవగాహన లేని వాళ్ళందరూ బోధకులు అయిపోతున్నారని నా గురించి సెటైర్లు వేశాడంట. అప్పుడు అతను ఏం మాట్లాడాలో తెలియక నన్ను అడిగితే నేను కొన్ని విషయాలు చెప్పాను. బైబిల్లో యోబు గ్రంథం 12వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు మనం చదివితే, మీరు మృగములను గూర్చి ధ్యానించిన ఎడల అది మీకు బోధించును అని ఉంది. భూమిని గూర్చి ధ్యానిస్తే అది మీకు బోధించును అని ఉంది. భూమిని గూర్చి కూడా నేను ధ్యానం చేసి వాక్యమును చెప్పాను. ఆకాశ పక్షులను విచారించడవి మీకు బోధించును అన్నాడు, వాటి గురించి చెప్పాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో నాకు జ్ఞానము కొదువుగా ఉంది, నేను పశుప్రాయుడను అని ఆగూరు భక్తుడు చెబుతూనే ఆయన జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము సృష్టింపబడిన ప్రాణులలో నుండి కొన్ని విషయాలను తెలియజేసినట్లుగా 30వ అధ్యాయం సామెతల గ్రంథం మీరు చదివితే అర్థమైపోతుంది. అంతేకాకుండా రోమాపత్రిక 1వ అధ్యాయములో దేవుని గూర్చిన దైవ లక్షణములు, దేవుడు సృష్టించిన వాటిని మనం పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి మనకు అర్థమవుతాయని రోమాపత్రిక 1:20లో రాయబడింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి అని ఉంది. అంటే వస్తువుల నుండి, ప్రాణుల నుండి కూడా దేవుడు తన దైవత్వపు లక్షణాలను మనకు తెలియజేయాలని సృష్టించాడు వాటిని. అందుకే వాటిని ధ్యానించినప్పుడు కూడా దేవుని గూర్చిన అవగాహన మనకు కలుగుతూ ఉన్నది. అది బైబిల్లో చెప్తుంది. మరి మూర్ఖులైనటువంటి వారికి ఇలాంటి వాక్యము నచ్చదు. వాళ్ళకి ఎలాంటి వాక్యము నచ్చుతుందని అంటే, పెద్ద పెద్ద కేకలేసేసి హిస్టరీలో చెప్పాలి, బైబిల్లోని చెప్పకూడదు. అది గొప్ప ప్రసంగం అనుకుంటారు, ఆయన ఉద్యోగ ప్రసంగికుడు అనుకుంటారు. కానీ వాక్యములోని విషయాలను బయటకు తీసుకొచ్చి చెబితే అది అక్కరలేని క్రైస్తవ సమాజం ఎక్కువగా ఉన్నది. కాబట్టి నీతిగా వాక్యము ప్రకటించేవాడంటే ఇష్టపడదు. ఎందుకు నేను వాక్యానికి ముందే ఈ విషయాలన్నీ చెబుతున్నాను అంటే, ఇప్పుడు కోడిని గురించి కూడా ప్రసంగం చేయొచ్చా? కోడిని గురించి కూడా ఒక ప్రసంగం చేయడం ఏంటండి, పిచ్చి కాకపోతే అని విమర్శించే అపరిశుద్ధమైన క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళ కొరకు నేను ముందుగానే ఉపోద్ఘాతములో ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నా. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. సూర్యుడి నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భూమి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సముద్రం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బోధించినప్పుడు కూడా ఈ వస్తువులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు తన రక్షణను, తన పిల్లలను కాపాడే విషయంలో, కోడి తన పిల్లలను రెక్కల చాటును ఎలాగూ చేర్చుకును, నేను మిమ్ములను అలా చేర్చుకోవాలనుకుంటున్నానని కోడితో దేవుడు పోల్చుకున్నాడు కదా. మరి కోడి గురించి ప్రసంగిస్తే తప్పేమైంది? ఆలోచించండి. మిడతలు రాజు లేకపోయినను పంక్తులు తీరి వెళ్ళిపోతాయి, క్రమంగా వెళ్ళిపోతాయని బైబిల్లో రాసి ఉంది. అలా రాయబడిన దాని గురించి బోధించటం తప్పు ఎలాగవుతుంది? అసలు బైబిల్లో లేని విషయాలు బోధించే కొంతమంది ఉన్నారు, వాటి గురించి మాట్లాడు. స్త్రీలు మెన్షన్ అయినప్పుడు బైబిల్ చదవచ్చా అని టైటిల్ పెట్టి బోధించే వాళ్ళు ఉన్నారు. అది నచ్చుతుంది జనాలకి. మంగళసూత్రం కట్టొచ్చా అని దాని మీద, ఎవరైనా పెద్ద మనిషి అయితే ఆ ఫంక్షన్లకు వెళ్ళొచ్చా అనే దాని మీద ప్రసంగాలు చేస్తారు. కొన్ని బైబిల్ మాట్లాడట్లేదు, అయినా అలాంటి ప్రసంగాలను ఇష్టపడుతున్నారు. కానీ వాక్య సత్యాన్ని ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వారు, ఆత్మీయమైన కొన్ని పాఠాలు నేర్చుకోవాలనుకున్నటువంటి వారు స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోను చివరి వరకు మీరు వినండి. కోడి మనకి నేర్పుతున్న కొన్ని పాఠాలలో మొట్టమొదటి పాఠం ఏమిటంటే, కోడి
వేకువనే లేస్తుంది. పొద్దుపోయేదాకా నిద్రపోని జంతువు అది. కుక్కలు చూడండి, రాత్రులు పడుకోవు. రాత్రులంతా అరిచి 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 తెల్లవారుజామున పడుకుంటాయి. తెల్లవారు ఏమవుతాయో తెలియదు అసలు. కుక్కలు చక్కగా నిద్రపోయి మళ్ళీ రాత్రులు అరుచుకుంటూ ఉంటాయి. కోడి అలా కాదు, రాత్రి త్వరగా పడుకుంటూ పోతుంది, త్వరగా మేలుకుంటుంది. వేకువన లేచే అలవాటు కోడికి ఉన్నది. యేసు ప్రభువు కూడా వేకువనే లేచి ప్రార్థన చేసేవాడంట. క్రైస్తవుడు అనేవాడు కూడా వేకువనే లేవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. వేకువని మనం ఎందుకు లేవాలి అని అంటే ప్రార్థన కొరకు లేవాలి. అసలు వేకువని లేచి ప్రార్థన చేసే క్రైస్తవులు తగ్గిపోయారు ఈనాడు. పొద్దుపోవడం ఏంటి, అసలు రాత్రి అంతా సెల్ ఫోన్తో ఆడుకోవడం, 2-3 గంటల దాకా సెల్ ఫోన్లో షార్ట్స్ చూసుకోవడం, ఫేస్బుక్ అప్డేట్ చూసుకోవడం, ఫేస్బుక్లో అప్డేట్స్ చేయటం, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం, 2-3 గంటలకు పడుకోవడం, తెల్లవారు 10 గంటల దాకా లేవనటువంటి క్రైస్తవ సమాజం. అఫ్కోర్స్ నేను కూడా రాత్రి 2-3 అయిపోద్ది పడుకునే సమయానికి. అయితే ప్రార్థనలో ఉంటాను, లేదా ఎక్కడికైనా సభకెళ్ళి రావటం వల్ల లేట్ అవుతుంది. అయినా మార్నింగ్ 5కి నాకు ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. నాకు అదేంటో నిజంగా దేవుడిచ్చిన కృప అనుకుంటాను. నాకు నిద్ర పట్టదు. తెల్లవారు 5 అయ్యేసరికి నేను లేచి కూర్చుంటాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం పెట్టుకొని వాక్యం వింటూ వాకింగ్ చేసుకుంటాను. తర్వాత ఇంటికి వచ్చి మరలా ప్రార్థన చేసుకుంటాను. వేకువనే లేవని క్రైస్తవులు ఎంతోమందికి ఈ కోడి నేర్పుతున్న పాఠం ఏంటంటే, ముందు వేకువన లేవటం నేర్చుకునండి, ప్రార్థన కొరకు లేవటం నేర్చుకునండి. వేకువనే ప్రార్థన కొరకే కాదు, దేవుని వాక్యము వినుట కొరకు ధ్యానించుట కొరకు కూడా లేవాలనే బైబిల్ మనకి చెబుతుంది. లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం చూడండి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చి, ఆయన మాట వినటానికి అంటే వాక్యము వినే అలవాటు తెల్లవారుజామున ఎంతోమంది క్రైస్తవులకు ఉన్నది. రెండవది, వాక్యము బోధించే అలవాటు తెల్లవారుజామున ఎంతోమందికి ఉన్నది. ప్రజలు ఆయన మాటలు వినటానికి వచ్చారంట. ఆయన మాటలు వినటానికి అంటే ఎప్పుడు తెల్లారుతుందా లేచి ఆయన మాటలు వినటానికి ముందు వాళ్ళు మనసు ఉన్నదంటే మనం ఆలోచించాలి. వేకువనే మనం ఎందుకు లేవాలని అంటే ప్రార్థన కొరకు లేవాలి, ఆయన మాటలు వినుట కొరకు లేవాలి. మనం 5వ కీర్తన మనం చూస్తే 3వ వచనములో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అన్న. కంఠస్వరము అంటే ఏంటి? అది పాట కదా, అర్థమవుతూ ఉంటుంది మీకు. అంటే కంఠస్వరము అంటే ప్రార్థన అయి ఉండాలి, లేదా పాట కూడా అయి ఉండాలి. అంటే ఉదయాన్నే లేచి స్తుతించుట, ఆయనను కీర్తించుట, ఆయనను ప్రార్థించుట, ఆయన వాక్యమును ధ్యానించుట మనకు చాలా అవసరము. మనకు రక్షకుడైన యేసు ప్రభు, నీ కొరకు నా కొరకు రక్తము కార్చిన యేసు ప్రభు పెందలకడలే లేచి బోధించాడు, ప్రార్థించాడు, స్తుతించాడు. మరి మనం ఎలా ఉంటున్నాము అంటే, కోడి నుండి మొదటగా మనం నేర్చుకోవలసిన ప్రథమమైన పాఠం ఏంటంటే, వేకువనే లేవటం మనము నేర్చుకోవాలి. వేకువనే లేవటం నేర్చుకోవాలి. అవకాశం ఉంటే ఎర్లీగా పడుకోనండి. వేకువనే లేచి ప్రభువుని స్తుతించండి, ప్రార్థించండి. ప్రభు ఇచ్చిన దినమునకై ప్రభువుకి వందనాలు తెలియజేయండి. ఇది కోడి నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం. రెండవ పాఠము మనం చూస్తే, కోడి ఉదయాన్నే లేవటమే కాదు, లేచిన తర్వాత అనేకులను మేలుకొలుపుతుంది. అలారమ్స్ వాచ్ కనిపెట్టిన తర్వాతే మానవ జాతికి అలవాటైంది. కానీ
అంతకుముందు దేవుడిచ్చిన అలారం ఏదైనా ఉందంటే అది కోడే. వాచ్ కనిపెట్టిన తర్వాత మార్నింగ్ 5 o'clock లేవాలనుకున్నవారు అలారం పెట్టుకుంటారు. ఫోన్ ఉందనుకోండి, ఫోన్లో అలారం పెట్టుకునే సిస్టమ్ ఉంది. కొన్ని గోడ గడియారాలకు కూడా అలారమ్స్ ఎవ్రీ 1 hourకి, లేదంటే డేలో 1 day ఒకసారికి 12 గంటలకు ఒకసారి, రాత్రి 12 గంటలకు, 1 గంటకు ఒకసారి అలారం కొట్టే సిస్టమ్స్ ఉంటాయి. కానీ ఇవేమీ లేనప్పుడే దేవుడు వేకువనే లేచి కుక్కరోకోని అరిచే ఆ సామర్థ్యము, ఆ అలవాటు కోడికి మాత్రము దేవుడు ఇచ్చాడు. అంటే దేవుడు మనకు అనుగ్రహించిన అలారం ఏమైందంటే వేకువనే మనలను లేపటానికి కోడిని దేవుడు సృష్టించాడేమో ఆలోచించండి. అంటే కోడి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది కూడా అందులో ఒకటి ఇది, వేకువనే మనలను మేలుకొలుపుతుంది. వేకువనే అది లేవటమే కాదు, అనేకులను మేలుకొలుపుతుంది. నీ జీవితంలో ఎంతమందిని నీవు మేలుకొల్పావు? ఎంతమందిని నిద్రపోతున్న వారిని లేపావు నీవు? ఒకసారి యోనా ఎప్పేకు వెళ్ళి తర్షీసుకు వెళ్ళాలని వాడెక్కేశాడు. దేవుని దగ్గర నుంచి పారిపోయి, ఆయన సన్నిధి నుండి పారిపోయి వాడెక్కి వాడ అడుగు భాగములో నిద్రపోయాడంట. వాడకు ప్రమాదం సంభవించింది, పెద్ద తుఫాను వచ్చింది, వాడ మునిగిపోయే ప్రమాదం వచ్చింది. వాడలో సరుకులన్నీ బయట పడేశారు వాడ తేలిక చేయటానికి. వాడ నావికుడు ఉన్నాడే, అక్కడ మీరు గమనించండి, వాడ నావికుడు వాడను కాపాడుకోవటానికి, వాడలో ఉన్న ప్రజలను కాపాడుకోవటానికి తన జ్ఞానము చొప్పున చేయగలిగిన పనులన్నీ చేశాడు. వాడలో సరుకులు బయట పడేశాడు. రెండవది దేవుని మీద ఆధారపడటం. అతడు నిజమైన దేవుడిని అంగీకరించిన వ్యక్తి కాదా, ఆరాధిస్తున్న వ్యక్తి కాదన్నది కాదు, కానీ అతని గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఏం చేస్తున్నాడంటే మీరు మీ దేవుళ్లకు ప్రార్థనలు చేయండి అని అందరినీ హెచ్చరించాడు. ఆ సమయంలో యోనా నిద్రపోతూ ఉంటే యోనాను మేలుకొలిపాడు. అతను ఒక అన్యుడే, ప్రభుని ఎరగిన వాడే, వేరే దేవత ఆరాధికుడే, కానీ ప్రార్థించటానికి వేకువనే లేపాడు ఒక దేవుని పిల్లను, దేవుని బిడ్డను. మీరు ఆలోచించండి. ఉదయాన్నే మసీదులకు దగ్గరగా ఎవరికైనా ఇళ్ళు ఉంటే మీరు చూడండి, 5 గంటలకు వారు లేచి అనేకులను మేలుకొలుపుతారు. కొంతమంది హైందవ గుడుల్లో కూడా 5 గంటలకే లేచి వారి దేవుని పాటలు పెట్టుకొని అనేకులను మేలుకొలుపుతారు. మరి క్రైస్తవుడు వేకువనే లేచి దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నాడు? ఎందుకు అనేకులను మేలు కొలపలేకపోతున్నాడు? పౌలు భక్తుడు మనం చూస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అనేకులను మనం మేలుకొల్పుతున్నామా? నిద్రపోతున్నారట మృతులలో కొంతమంది. నిజంగా చచ్చిపోయినడు పక్కన ఎవడు పడుకో, కొంచెం దూరంగానే ఉంటాడు, కానీ చచ్చిపోయినడు పక్కన ఎవడు దుప్పటేసుకొని పడుకుంటాడా? కానీ ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నవారితో కొంతమంది సహవాసం చేసి నిద్రపోతూ ఉన్నారు. అలాంటి వారిని పౌలు మేలుకొల్పుతున్నాడు ఈ వాక్యము ద్వారా, ఈ ప్రకటన ద్వారా, ఈ పత్రిక ద్వారా. మరి నీవెంతమంది నిద్రపోతున్నట్లుగా ఉన్నటువంటి వారిని, ఆధ్యాత్మిక జీవితంలో నిద్ర మత్తు కలిగిన వారిని లేపుతున్నావు, మేలుకొలుపుతున్నావు? ఎంతమందికి ప్రార్థనా జీవితమును నేర్పించగలుగుతున్నావు? ఎంతమందికి వాక్యమును ధ్యానించమని హెచ్చరించగలుగుతున్నావు? ప్రసంగ పేటికల మీదకి వెళ్తే ఈనాడు విపరీతమైన జబర్దస్త్ జోకులతో సభలు నిండిపోతున్నాయి తప్ప ఆధ్యాత్మికంగా మేలుకొలిపే ప్రసంగాలు తగ్గిపోయాయి ఈనాడు. కనుక మనము కోడి నుండి నేర్చుకోవలసిన రెండవ పాఠం ఏంటంటే, అది మొదటిగా మేలుకొల్పుతుంది, రెండవది మేలుకొలుపుతుంది. నిద్రలేపుతుంది, అనేకులను నిద్రలేపుతుంది. ఎందుకు నిద్రలేపుతుందంటే, ఆ తర్వాత మనం మేలుకొని చేయవలసిన పనులన్నీ చక్కబెట్టుకోవటానికి, ఏది కూడా మిస్ కాకుండా, లేట్ అవ్వకుండా, డే ఎండింగ్కి వచ్చేసరికి మన పనులన్నీ చక్కబెట్టుకోవాలనుకుంటే మనం ఆ టైంకి లేవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేలుకొలుపుతుంది.
మూడవదిగా కోడి మనకు నేర్పిస్తున్న మూడవ పాఠము ఏమిటనంటే, కోడికి ఒక లక్షణం ఉంటుంది. ఏంటంటే, చీకటి పడగానే గంప కిందకు వచ్చేయటం అలవాటు. మీరు కోళ్ళు పెంచే అలవాటు ఉంటే, లేదు 70s 80sలో పుట్టే వాళ్ళకి కోళ్ళ గురించి అలవాటు ఉంటుంది. 90s తర్వాత 2000లో పుట్టే వాళ్ళకి కోళ్ళ గురించి అవగాహన లేదు. ఎందుకంటే పల్లెటూరులో ఉంటే అర్థమవుతుంది. ఈ కోళ్ళు గంపలు ఉంటాయి కదా, ఆ గంప ఒక గోడ కాంచి పెడతారు ఓపెన్గా. సాయంత్రం 6, 7 తర్వాత చీకటి పడుతుందంటే కోడి పిల్లలు కానీ తిన్నగా వచ్చి ఆ గంప దగ్గర ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిపోవు. ఆ గంపలు మూసేటి. తర్వాత మేలుకులో ఉదయాన్నే అది మేలుకున్న తర్వాత కుక్కరోకొని అరుస్తుంది చూశారు. అలా అరిచినప్పుడు యజమానుడు లేచి ఆ గంప తీయాలి. అప్పుడు అది బయటకు వచ్చేసి ఇంక అరవటం మానేస్తుంది. ఒకవేళ పొద్దుపోయిన దాకా యజమానుడు నిద్రపోయాడు అనుకోండి, ఆ కోడి ఆ గంపలో నుంచి బయటికి రావటానికి కుక్కరోకొని అరుస్తూనే ఉంటుంది. ఇంకా ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు చూసి కోడిని ఎందుకయ్యా ఇంకా గంపలోంచి తీయలేదని చెప్పి తీయాలన్నమాట. అప్పుడు దాకా అది ఆగదు. అంటే దీనిని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మన సమస్య పోయేంత వరకు ప్రభువుని స్తుతించుట మానకూడదు, ప్రార్థించుట మానకూడదు అనే మూడవ పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. బైబిల్లో నుంచి ఒక మాటను మీకు చూపెడతాను, దయచేసి చూడండి. 57వ కీర్తన 1వ వచనము. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొజ్జి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు అంటే ప్రార్థించిన వెంటనే జవాబు రాలేదనుకోండి, జవాబు వచ్చేంత వరకు ప్రార్థించే అనుభవము ఈ కోడి మనకు నేర్పిస్తూ ఉన్నది. 63వ కీర్తన 1వ వచనం కూడా మనం చూస్తే, 63వ కీర్తన 1వ వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అని కనబడుతుంది. వేకువనే నిన్ను వెతకుదును అంట. వేకువనే లేచి మన సమస్యలు పోయేంత వరకు ప్రార్థించగలిగిన అనుభవం, అంటే ఎక్కువ సమయం ప్రార్థించగలిగిన అనుభవము మనకు ఈ కోడి నేర్పిస్తుందన్నమాట. అంటే అది ఎందుకు అలా అరుస్తుందంటే, గంపలో నుంచి బయటికి రావాలి. ఆ గంపలోంచి బయటికి రాగానే ఆ కోత ఆపేస్తుంది, కుక్కరోకు అనటం ఆపేస్తుంది. మనము కూడా సమస్య నుండి బయటకు వచ్చేంత వరకు ప్రభువుని స్తుతించాలి, ప్రార్థించాలి, ప్రభువులోనే ఉండాలి, ప్రభువుకు అనుకూలముగా ఉండాలి, ప్రభువుకు అందుబాటులోనే ఉండాలి. అది మనకు నేర్పిస్తున్నటువంటి మూడవ పాఠం. 4వ పాఠమునకు వెళ్దాము. విసిగించకుండా ఎక్కువ సమయం ప్రసంగం చేయాలని ప్రసంగాన్ని సాగదీయకుండా చెప్పటం నాకు ఇష్టం. ఆల్మోస్ట్ నా ప్రసంగాలన్నీ అలాగే ఉంటాయి. కొంతమంది ఎక్కడెక్కడికో తిరిగి ఆఖరికి పాయింట్ దగ్గరికి వచ్చేసరికి 40 నిమిషాల ప్రసంగం అయిపోతుంది, 40 నిమిషాల సమయం అయిపోతుంది, కానీ సబ్జెక్టులోనికి రాదు. సరే, 4వ విషయానికి వెళ్తే, కోడి తన పిల్లలకు ఆహారమును సమకూరుస్తుంది. మీరు కోడి తన పిల్లలను మీరు చూడండి ఎలా ఉంటుందంటే, గంపలో నుంచి బయటకు వచ్చాక కోడి ఆహారము కొరకు తనకున్న ఆ కాళ్ళు గోర్లతో నేలను ఇలా గీకుతుంది. ఇలా గీకగానే ఆ ఇసుకలో ఉండిపోయి దాగి ఉన్నటువంటి ఆహారపు గింజలు బయటికి కనబడతాయి. కనబడగానే కోడి పిల్లలు గుంపుగా దగ్గరకు వచ్చి ముక్కుతో పొడుచుకొని ఆ పిల్లలను తింటాయి. తర్వాత ఇంకెక్కడ ఆహారం ఉందని కోడి కుక్క అనుకుంటూ తిరుగుతూ ఆహారం ఉన్న దగ్గరికి వెళ్ళి మరలా ఇలా కాళ్ళతో గీకుతుంది. అక్కడి నుంచి మళ్ళీ పిల్లలు అక్కడికి వచ్చి అక్కడ ఆహారము తింటుంటాయి. అంటే కోడి మనకు నేర్పిస్తున్న 4వ పాఠము ఏమిటంటే, ఆహారము సమకూర్చి ఇతరులకు ఇచ్చే స్థితి మనం కలిగి ఉండాలి. మన పిల్లలకు ఆహారం ఇవ్వాలి, మన తోటి వారికి ఆహారం ఇవ్వాలి, మన కుటుంబానికి ఆహారము ఇవ్వగలగాలి.
అంటే ఆధ్యాత్మికముగా మనము దీన్ని ఆలోచన చేస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్యజీవము కలుగు చేయో అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును అన్నాడు. ఆధ్యాత్మికమైన అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమంటున్నాడు. కష్టపడకుండా దేవుని వాక్యం వరదు. కష్టపడకుండా ఆహారం మనకు ఎలాగో దొరకదో, కష్టపడకుండా దేవుని వాక్యము దొరకదు. ప్రసంగం మీదకి వచ్చి సేవకుడు వాక్యము 1 అవర్ చెబుతాడు. ఆ 1 అవర్ ప్రసంగం కొన్ని సమయాల్లో నెల రోజులు పడుతుంది, కొన్ని సమయాల్లో 1 గంటకే ప్రిపేర్ అవుతుంది, కొన్ని సమయాల్లో వారం పడుతుంది ఆ 1 అవర్ మెసేజ్ ప్రిపేర్ అవుతాను. కనుక కష్టపడి వాక్యాన్ని ధ్యానం చేయాలి. కష్టపడకుండా వాక్యము మనకి దొరకదు. యేసు ప్రభును వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారట. జన సమూహములు వెంబడించాయి. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఆఖరి వచనం మీరు చూస్తే జన సమూహములు గుంపులుగా ఆయనను వెంబడించారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం ఆఖరి వచనం తర్వాత 5వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిన జన సమూహములు రాలేదు. అప్పుడే దేవుడు తన మాటలను చెప్పటం మొదలుపెట్టాడు. మరలా మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చూస్తే ఆయన కొండ దిగటం కనబడుతుంది. మత్తయి సువార్త 5:1 కొండెక్కాడు, మత్తయి సువార్త 8:1 కొండ దిగాడు. ఈ మధ్యలో దేవుని మాటలు కొండ ఎక్కిన వారికి దొరికాయి, అంటే కష్టపడిన వారికి దొరికాయి. కొండ దిగిన తర్వాత మరలా జన సమూహములు ఆయనను వెంబడించారంట. కష్టపడకుండా ఆహారము దొరకదు. ఆహారము కొరకు కోడి కష్టపడుతుంది, తన పిల్లలకు ఆహారం ఇవ్వట కొరకు కూడా కోడి కష్టపడుతూ ఉన్నది. నువ్వెంతమందిని పిల్లలకు నువ్వు ఆహారమును వడ్డించావు? ఎంతమందికి ఆహారమును ఇవ్వగలిగావు? యేసు ప్రభు బోధ వినటానికి వచ్చిన వారికి తిండి లేకపోతే ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే వాళ్ళందరికీ ఆహారం ఇచ్చేలాగా చేశాడు మన ప్రభువు. ఆ దినమందు ఒక గొప్ప అద్భుతం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4-13 వచనాలు చూస్తే ప్రవక్తలను చంపుతూ యెజబేలు ఉన్నది ఆ దినముల్లో. అలా ప్రవక్తలను చంపుతున్నప్పుడు కొంతమంది ప్రవక్తలను 50 మందిని గుహలో దాచి వారికి అన్నపానములిచ్చి సేవకులను కాపాడాడు భక్తుడైన ఓబద్యా. ఆహారమునిచ్చాడు. శారీరకమైన ఆహారమే కాదు, ఆధ్యాత్మికమైన ఆహారమైనా సరే మనము ఇవ్వాల్సిందే. ఇవ్వగలిగిన స్థితి మనం కలిగి ఉండాలి. కోడిలో మనకు 4వదిగా ఆ లక్షణము కనబడుతుంది. 5వదిగా కోడిలో మనం చూస్తే కోడి తన రెక్కల చాటున శత్రువు నుండి పిల్లలను కాపాడుతుంది. గెద్దలు చూడండి, ఆకాశంలో తిరుగుతూ ఆహారం కొరకు తిరుగుతూ చూస్తున్నప్పుడు అప్పుడే పుట్టిన కోడి పిల్లలు, పసికందిగా పచ్చిగా ఉన్నటువంటి చిన్న చిన్న కోడి పిల్లలు, అవి కాళ్ళ గోరుతో గుచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఎత్తుకొని వెళ్ళిపోయి వాటిని పొడుచుకుంటూ తింటాయి. అలాగూ గెద్ద నుండి ఆ పిల్లలను కాపాడడానికి గెద్ద చూడగానే కోడి రెక్కలిప్పి కొక్కొక్క అనగానే పిల్లలు వచ్చేస్తే కోడి రెక్క కిందకి రెక్కలతో కప్పేస్తుంది. రెక్కలతో ఎప్పుడైతే కప్పేస్తుందో ఈ గెద్దకు ఆ కోడి పిల్లలు ఇంకా కనబడవు. అలాగున రెక్కలతో కోడి పిల్లలను కాపాడుతుంది. అంతేకాదు, పాములు కోడి పిల్లలను మింగటానికి వచ్చినప్పుడు ఆ పాముతో పోరాడుతుంది కోడి. అంటే కోడి దగ్గర మనం నేర్చుకోవలసిన 5వ పాఠం ఏంటంటే భద్రపరిచేది, కాపాడేది, శత్రువు నుండి మనలను కాపాడేదిగా కనబడుతుంది. మనము కూడా దేవుని రెక్కల చాటున మనము నివాసము చేయాలి. 91వ కీర్తన 4వ వచనంలో మనందరికీ తెలుసు కదా ఏం కనబడుతుంది. 91:4
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని. మలాకీ గ్రంథము మనం చూస్తే 4:2 ఆయన రెక్కల చాటున మనకు ఆరోగ్యము కలుగుతుంది, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యమును కలుగు చేయును అని. కాపాడే దేవుడు, రోగము పాలు పడకుండా కాపాడే దేవుడు, శత్రువు పాలు పడకుండా మనలను కాపాడే దేవుడు యేసు ప్రభు. అందుకే కోడికి ఆ లక్షణాలు పెట్టుంటాడు దేవుడు. దేవుడు కోడిని సృష్టించినప్పుడే ఆయన దైవత్వపు లక్షణాలను కోడిలో పెట్టాడు. మనము కూడా ఎలా ఉండాలి అని అంటే ఆయన రెక్కలను ఆశ్రయిస్తూ అనేకులను ఆ రెక్కల చాటుకు వచ్చేలాగా చేయగలగాలి. ఆయనను ఆశ్రయించేలాగా మనము జీవించగలగాలి. ఇది కోడి నుండి మనకు నేర్పబడుతున్న 5వ పాఠము. ఎంతమంది ఆయన రెక్కల చాటున నివసిస్తూ ఉన్నారు చూడండి. 63వ కీర్తన 7వ వచనం మనం చూస్తే, 63వ కీర్తన 7వ వచనము, నీవు నాకు సహాయుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను అంటున్నాడు భక్తుడు. ఆయన రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేది. ఎప్పుడైతే ఆయన రెక్కల చాటున నీవు ఉన్నావో, కాపాడబడతావు, కాపాడబడిన నీవు ఉత్సాహముగా ప్రభువుని స్తుతించగలుగుతావు. ఆయన రెక్కల చాటున ఆరోగ్యం ఉన్నది, ఆయన రెక్కల చాటున ఆశ్రయం ఉన్నది, కాపుదల ఉన్నది. శత్రువు నుండి కాపాడబడతాం, భద్రపరచబడగలుగుతాం. కనుక ఆయన రెక్కల చాటుకు రావాలని కోడి మనకు 5వదిగా నేర్పిస్తున్నటువంటి పాఠం. 6వ పాఠాన్ని చూద్దాము. కోడే ఆహారం అయిపోతుంది. కోడే ఆహారం అయిపోతుంది. ఆదివారం వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటిలో, వాళ్ళు ముస్లిం అవునే, క్రైస్తవులు అవునే, హిందువులు అవునే, ఏ మతస్థులైన ఆదివారం అంటే ప్రత్యేకంగా ఆల్మోస్ట్ 80% కోడిని తినేవాళ్ళే. ఒకవేళ వేరే వేరే దేశంలో, చైనా వంటి దేశంలో వాళ్ళు పోర్క్ తింటారు, కొన్ని దేశాల్లో ఎక్కువగా బీఫ్ తింటారు, మటన్ తింటారు. కానీ ఎక్కువగా ఆదివారం తినేది కోడే. అసలు ఈ రోజుల్లో అయితే ఆదివారం, సోమవారం, మంగళవారం తేడా లేదు, వారం అంతా తినేవాళ్ళు ఉన్నారు, వారంలో 2-3 సార్లు తినేవాళ్ళు ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాంసము తింటున్నారంటే కోడి మాంసమే ఎక్కువ తింటున్నారు, ఎక్కువ శాతం. అంటే అనేకులకు ఆహారముగా ఉంటుంది కదా. మన దేవుడు కూడా మనందరికీ ఆహారం అయిపోయాడు. జీవాహారము నేనే అన్నాడు 6వ అధ్యాయం 35వ వచనంలో. 51వ వచనంలో నన్ను తినువాడు నిత్యజీవము కలిగినవాడు అని మాట్లాడుతున్నాడు. జీవాహారము నేనే. మనము కూడా ఆయన ఆహారమును తింటూ ఇతరులకు కూడా ఆహారముగా మనం ఉండాలి, ఆయనకు ఆహారం పెట్టేవారుగా కూడా ఉండాలి అని బైబిల్ మనకి చెప్తుంది కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూస్తే, నేను ఆకలి గొంటిని నా ఆకలి తీర్చారు, వస్త్రహీనునైతిని నాకు వస్త్రమునిచ్చారని అన్నాడు ప్రభు. ఎప్పుడు ప్రభువా మేము చేశామనంటే, మిక్కిలి ఈ చిన్నవారికి మీరు చేశారు కనుక నాకు చేసినట్లే అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇతరులకు ఆహారం ఇచ్చేవారుగా ఉండాలి, అప్పుడు దేవునికి ఆహారం ఇచ్చిన వారుగా ఉంటాం. ఇతరులకు వాక్యమును, ఆహారమును చెప్పేవారుగా, ప్రకటించేవారుగా కూడా మనము ఉండాలి అని మనకు నేర్పిస్తూ ఉన్నది. 6వదిగా కోడే ఆహారం అయిపోతుంది. నీ బ్రతుకు ఇతరులకు ఆహారముగా ఉంటుందా? ఇతరులు నీ దగ్గర నుంచి వాక్యము నేర్చుకునే ఒక ఆహారము, ఆధ్యాత్మిక ఆహారముగా నీవు ఉంటున్నావా? ఆలోచించి కొన్ని పాఠాలను మనం నేర్చుకున్నాము. ఇది 6వదిగా మనకి నేర్పిస్తున్న పాఠం. 7వ పాఠం ఉన్నది కోడి నుండి మనం నేర్చుకోవలసిన 7వ పాఠము. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మనకు వస్తూనే ఉంటాయి. అడవులు తగలబడిపోయినప్పుడు కానీ, ఇంకెక్కడైనా ఇల్లులు తగలబడిపోయినప్పుడు కానీ, కోడి తన పిల్లలను రెక్కలతో కప్పి పైన అది కాలిపోతే, తన వెంట్రుకలు కాలిపోతే, చర్మం కాలిపోద్ది, మాడిపోద్ది, చచ్చిపోతుంది, కానీ పిల్లలను సజీవంగా ఉంచుతుంది.
అలాంటి ఒక వీడియో కొద్ది కాలం క్రిందట ఫేస్బుక్లో వచ్చింది. ఒక కోడి ఫ్రై అయిపోయి ఉంది ఏంటని చెప్పి ఒక పుల్ల తీసుకొని తన రెక్కలు ఇలా తీస్తే ఆ రెక్కల కింద నుంచి పిల్లలు సజీవంగా వస్తున్నారు. తాను చనిపోయి పిల్లలను కాపాడేది ఈ గొప్ప లక్షణము కోడిలో ఉంది కాబట్టే కోడి తన పిల్లలను తన రెక్కల చాటున చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకోవాలనుకుంటుంది కానీ మీరు వెళ్ళకపోతిరి అన్నాడు ఆనాడు ఇశ్రాయేలు సమాజానికి. ఆ మాట ఇశ్రాయేలు సమాజానికే కాదు, ఎంతోమందికి సువార్త చెప్పి శత్రువు నుండి నీవు తప్పింపబడాలి, సర్పము నుండి నీవు తప్పింపబడాలి, రాబోయే ప్రమాదము నుండి అగ్ని ప్రమాదము నుండి నీవు తప్పింపబడాలి అని ఆయన రెక్కలు చాపి మనలను పిలుస్తూనే ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు. బైబిల్ చెప్తుంది కదా, మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం పాపులమై ఉండగా మన కొరకు ప్రాణం పెట్టాడని రోమాపత్రిక 5:8 రాయబడి ఉంది. యోహాను సువార్త 10:11 మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టునని రాయబడి ఉంది. మొదటి యోహాను 3:16 మనం చదివితే మన సహోదరుల కొరకు మనం కూడా ప్రాణం పెట్టాల్సిన అవసరం ఉందంట. క్రైస్తవుడు దేని కొరకు ప్రాణం పెట్టాలి తెలుసా? దేవుని కొరకు ప్రాణం పెట్టాలి, సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి. అలాంటి అనుభవం మనకు ఉంటుందా? మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనం ప్రభు కొరకు ప్రాణం పెడుతున్నామా? ఆలోచించండి. కోడి నుండి కొన్ని పాఠాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మన కంటికి కనబడేదే ఈ పక్షి. ఇది పక్షి అండో, జంతువు కాదు. రెక్కలు కలిగిన ప్రతిదీ పక్షే. కొన్ని రెక్కలు కలిగిన పురుగులు ఉన్నాయి కానీ రెక్కలు కలిగిన పక్షే ఇది కూడా. మనం కోడి లేకుండా, కోడి తినకుండా అసలు సమాజంలో ఎవరో ఉంటారేమో కానీ 99% కోడి తిన్నవారే. ఆ కోడి తింటున్నప్పుడైనా ఆలోచించండి, ఆ కోడిలో కూడా దేవత్వపు లక్షణాలు మనకు కనబడుతున్నాయి. ఆ కోడిలో కూడా సత్యము మనకి కనబడుతుంది. ఆ కోడిలో కూడా కొన్ని పాఠాలను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా మాట్లాడుతాడనంటే ప్రతి వస్తువు నుండి, ప్రతి ప్రాణి నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి ప్రళయము నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మానవ జాతికి ఎప్పటికప్పుడు ఇండికేషన్ ఇస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. మనం ప్రాణం పోయిన తర్వాత ప్రభువును నాతో మాట్లాడలేదని అనటానికి లేదు. ఆయన మాట్లాడే విధానము బైబిల్లో రాయబడి ఉంది. అది మనం నేర్చుకొని అది అనుసరించాలి. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక ఆధ్యాత్మిక పాఠం. ఈ వర్తమానాన్ని బట్టి ప్రభువు మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాము. వాక్యానికి అనుగుణంగా ప్రార్థనకు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు నాయనా. అయ్యా, వేకువన లేచి ప్రార్థించే కృప, వాక్యమును ధ్యానించే కృప, వాక్యము వినే కృప మాకు దయచేయండి. వేకువ అనేకులను మేలుకొల్పే బ్రతుకు మాకు దయచేయండి. విడుదల పొందేంత వరకు ప్రార్థించే అనుభవము మాకు దయచేయండి. ఇదిగో ఆహారము సంపాదించుకునే కృప మాకు దయచేయండి. వాక్యమును ఆహారము కానీ, శారీరకమైన ఆహారం కానీ మాకు మేము సంపాదించుకోగలిగిన కృప మాకు దయచేయండి తండ్రి. అయా, కోడి తన పిల్లలను ఎలాగూ భద్రపరుస్తుందో అలాగున మా ఆధ్యాత్మిక జీవితమును మేము కాపాడుకుంటూ ఇతరులను భద్రపరచగలిగిన కృప మాకు దయచేయండి ప్రభువా. మీరు మమ్మల్ని కాపాడుతున్నట్లుగానే మేము ఇతరులను కాపాడగలిగిన కృప మాకు దయచేయండి. అయా, ఇతరులకు ఆహారముగా మా జీవితం ఉండాలి. మీరు కూడా జీవాహారము నేనే అని చెబుతున్నారు ప్రభా. అలాంటి అనుభవం మాకు దయచేయండి. మీరు మా కొరకు ప్రాణం పెట్టారు, కోడి పిల్లల కొరకు ప్రాణం పెట్టినట్లుగా, కాపాడినట్లుగా అయ్యా మీరు కూడా మా కొరకు ప్రాణం పెట్టారు. మేము మీ కొరకును సహోదరుల కొరకును ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామని మాతో మాట్లాడుతూ ఉన్నారు. సహాయం చేయండి నాయన, కనికరించండి, కృప చూపండి నాయన. నీ దివ్య కృపచేత నడిపించండి. మీరు నేర్పించిన ఈ ఆధ్యాత్మిక పాఠమును బట్టి మమ్మలను బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా అనేకమైన వర్తమానాల కొరకు ఇతరులకు షేర్ చేయండి. మీరు కూడా దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.